నగరం కల్లూరు చెన్నమ్మ సర్కిల్ పరిధిలో గల కేశవ గ్రాండ్ హోటల్ అన్ ఎయిడెడ్ పాఠశాల యజమానుల సమావేశం జరిగింది. అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు ప్రవీణ్ కంటి మహంతి ఆధ్వర్యంలో శనివారం జరిగిన సమావేశానికి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, డీఈఓ శామ్యూల్ పాల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూపీఎస్ఎఫ్ వ్యవస్థాపకులు ప్రవీణ్ కంటి మహంతి మాట్లాడుతూ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల సంక్షేమ మరియు అభివృద్ధి కొరకు బడ్జెట్ పాఠశాల చేత నడిపించబడే బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల మనుగడ, నాణ్యమైన హక్కుల కొరకు ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాడటమే యూపీఎఫ్ లక్ష్యమని అన్నారు. అలాగే విజయవాడ వరద బాధిత పాఠశాలకు ఆపన్నహస్తం అందించిన మొట్టమొదటి సంస్థ యూపీఎస్ఎఫ్ కావడం గమనార్హమని అన్నారు. విస్తృత విద్యాసేవతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామిగా బాధితులకు అండగా యూపీఎస్ఎఫ్ ఉందని అన్నారు. ప్రస్తుతం అన్ ఎయిడెడ్ పాఠశాలలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు పూర్తి చేసిన దంపతులు ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవడంతో నిరాశ చెందకుండా ప్రైవేట్ పాఠశాలలు స్థాపించుకుని తాము ఉపాధి పొందుతూ మరికొంతమంది నిరుద్యోగులకు జీవనోపాధి కల్పిస్తున్నారన్నారు. ఇలాంటి పాఠశాలల పట్ల ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకోవాలని, పాఠశాలల పట్ల నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం యూపీఎస్ఎఫ్ వారిని కూడా చర్చలో భాగస్వాములు చేయాలని కోరారు. అనంతరం జిల్లా యూపీఎస్ఎఫ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు శాలువాలు, మెమోంటోలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి ఎయిడెడ్ పాఠశాల యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర స్థాయికి 4 సంవత్సరాల్లోనే మా యొక్క అసోసియేషన్ రాష్ట్ర స్థాయికి చేరుకుంది. మరి ప్రభుత్వంతో మేము అన్ని విషయాలు అవగాహన చేసుకుని ప్రతి ఒక్క విషయాన్ని మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాము, అడుగుతాము. అన్ని రకాలుగా మేము ప్రభుత్వంతో మా యొక్క సమస్యల్ని సాధించుకుంటామని చెప్పి నేను ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క పర్యటనలు చేపట్టి మా యొక్క అసోసియేషన్ కోసం మేము అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాము. ప్రతి చిన్న రాష్ట్రంలో మా యొక్క బడ్జెట్ స్కూళ్లకు ఏ సమస్య వచ్చినా మేము ఖచ్చితంగా ముందుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మా యొక్క బడ్జెట్ స్కూల్స్ చాలా ఉన్నాయి. మరి ఈ యొక్క ప్రభుత్వాలు ఖచ్చితంగా బడ్జెట్ స్కూల్స్ని ఖచ్చితంగా వేరు చేయాలని చెప్పి మా డిమాండ్, ప్రధానమైన డిమాండ్. మరి కార్పొరేటు, సెమీ కార్పొరేటు మరియు బడ్జెట్ స్కూల్స్ ఇట్లా 3 రకాలుగా విభజన చేసి మరి యొక్క పాఠశాలని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మా యొక్క బడ్జెట్ స్కూళ్లకు ఖచ్చితంగా ఈ యొక్క మన యొక్క కేటాయిస్తూ మా యొక్క స్కూళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించాలి. ఆ గుర్తింపు ద్వారా మేము రాష్ట్రంలో బలోపేతం కావడానికి మా చిన్న స్కూల్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఖచ్చితంగా ఈ యొక్క సమావేశంలో మేము మా యొక్క ప్రతి ఒక్క సమస్యని మేము ప్రభుత్వం ద్వారా దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క సమస్యని సాల్వ్ చేసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఈరోజే మరి ప్రభుత్వ ప్రధాన సభ్యులైనటువంటి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి గారు రావడం జరిగింది. మరి ఆయన కూడా మా యొక్క సమస్యల మేము వినతిపత్రము ఇచ్చేసాము. మా యొక్క డిమాండ్స్ని ఆయనకు తెలియజేయడం జరిగింది. అలాగే కర్నూలు డీఈఓ గారు అయినటువంటి శామ్యూల్ పాల్ గారు కూడా రావడం జరిగింది. ఆయన కూడా మా ప్రధాన సమస్యల్ని మేము వివరించడం జరిగింది. మరి అతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మీకు మీ బడ్జెట్ స్కూల్స్కి న్యాయం చేస్తానని చెప్పి మరి శామ్యూల్ పాల్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఎమ్మెల్సీ గారు కూడా మరి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి గారు కూడా మాకు ఖచ్చితంగా హామీ ఇచ్చి మీకు ఈ యొక్క సమస్యల్ని నేను ప్రభుత్వం తీసుకెళ్ళి మీ సమస్యల్ని సాల్వ్ చేస్తానని చెప్పి మాకు వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారిద్దరికి మేము ప్రత్యేకంగా మా యొక్క అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ సంస్థల తరఫున మేము వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. యూపీఎస్ఎఫ్ తరఫున బాధ్యత నాకు అప్పచెప్పినందుకు ప్రవీణ్ గారికి, అలాగే ప్రస్తుతం ఉన్న కార్యదర్శులందరికీ కూడాను ధన్యవాదాలు. అయితే ఏదైతే నమ్మకాన్ని చిన్న మధ్యతరగతి స్కూల్స్ మీద యూపీఎస్ఎఫ్ మీద పెట్టిన నమ్మకాన్ని ఖచ్చితంగా దాన్ని నిరూపించుకుని తీరుతామని మా వంతుగా మీకు కృషి చేసి అందరికీ నిరూపిస్తామని అందరికీ తెలియజేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. డాక్టర్ రామ్శెట్టి శ్రీప్రసాద్, సిబిఎస్ స్కూల్, వైజాగ్, విశాఖపట్నం. ప్రవీణ్ కంటి మహంతి, అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మరి ఫౌండర్ ప్రెసిడెంట్ని. ఈరోజు రాష్ట్రంలో రమరమి ఒక 10,000 స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఉంటే అందులో 36 లక్షల మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాలలు ఎంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయో
దానికి ఏమాత్రం తక్కువ లేకుండా ప్రైవేట్ పాఠశాలలు కూడా మంచి విలువలతో కూడిన విద్యను అతి తక్కువ ఫీజులకే ఇచ్చే స్కూల్స్ మావి కార్పొరేట్ పాఠశాలలు కావు. మేము ప్రజల్ని జలగల్లాగా పట్టి పీడించే పాఠశాలలు అసలే కావు. మా ఫీజులు అత్యల్పంగా 5,000 రూపాయలు సంవత్సరానికి కూడా మా ఫీజులు ఉంటాయండి. అలాంటి మరి మా ఈ ప్రైవేట్ పాఠశాలల్ని గుర్తించమని మేము గత ప్రభుత్వ కాలం నుంచి కూడా చాలా రకాలుగా వినతి పత్రాలు ఇచ్చాం, పోరాటాలు చేశాం. మమ్మల్ని ఒక ప్రత్యేకమైన కేటగిరీగా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల కేటగిరీగా మమ్మల్ని బైఫర్కేట్ చేయమని అడిగాం. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా మా డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తూ ఉంది. అందును బట్టి మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మాకు 10 సంవత్సరాల రికగ్నైజేషన్ ఎక్స్టెన్షన్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే తల్లికి వందనం అనే ప్రభుత్వ పథకాన్ని ప్రతి పిల్లవాడు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న వారికి కూడా మరి ఇవ్వడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. అలాగే ఈ మధ్యకాలంలో RTE 12(1) సీట్స్ మరి ప్రైవేట్ పాఠశాలలో కూడా బడుగు బలహీన వర్గాలకి 25% సీట్లు కేటాయించాలి అని ప్రభుత్వం మాకు తెలియజేయగా మేము దాన్ని స్వాగతించాం. అయితే విధి విధానాల రూపకల్పనలో మరి చట్టాన్ని ఉల్లంఘిస్తూ లేదా చట్టాన్ని తుంగలో తొక్కి మరి ఆ పథకాన్ని అమలు చేయమనడం విషయంలో మాత్రమే మేము కాస్త అభ్యంతరాన్ని వ్యక్తపరిచాం. ఎందుకనంటే వాస్తవానికి EWS ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేదా SC ST కోటాలో మరి ఆ 25% సీట్స్ ఇవ్వాలి. కానీ ఈరోజు ఆ 25%కి పిల్లల్ని ఎంపిక చేయడంలో ప్రభుత్వం సరియైన విధి విధానాలు పాటించకుండా కేవలం ఆధార్ కార్డు యొక్క ఆధారంతో ఆ అడ్మిషన్స్ ఇవ్వడం అది నిజంగా చాలా అంటే అసలైన లేదా ఏమంటారు డిజైరస్ క్యాండిడేట్స్కి పిల్లలకి అది నష్టం కలిగిస్తూ ఉంది. ఎందుకంటే మా దగ్గరికి కొన్ని అప్లికేషన్స్ వచ్చాయి. వాళ్ళు ఏ కేటగిరీలో మీరు పెట్టారో అప్లికేషన్స్ మాకు మీ SCనా STనా లేకపోతే మీరు ఏమన్నా వీకర్ సెక్షనా లేకపోతే ఎకనామికల్లీ వీకా ఆ పత్రాలు తీసుకొని రండి అంటే వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి రాలేదు. అంటే అర్థం ఏంటండి? అర్థం ఏంటి అని అంటే వాళ్ళెవరు నిజంగా పేదవారో నిజంగా కష్టాల్లో ఉన్నవారో నిజంగా బడుగు బలహీన వర్గాల వారు కాదు అని అర్థం. కాబట్టి మేమేం కోరుకుంటున్నామంటే మీరు ఏం చేసినా చట్టపరంగా చేయండి, మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం. మేము కూడా మా వంతు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేద పిల్లల్ని మేము చదివిస్తున్నాం. మా స్కూళ్ళల్లో కూడా 100% ఫ్రీ సీట్స్ ఇచ్చి కూడా మేము గత 20-30 సంవత్సరాల నుంచి కూడా చదివిస్తూ ఉన్నాం. కాబట్టి మేము పేదవాళ్ళకి సహాయం చేయడం విషయంలో బడ్జెట్ పాఠశాలలు ఎప్పుడు వెనకడుగు వేయవు. మరొకసారి